టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనకు ఓఆర్ఆర్ అక్కడ. అండ్ సౌండ్ అయితే ఏం రాలేదు రాత్రి లోపలికి. మనది సౌండ్ ప్రూఫ్ అయిపోయింది అనమాట వెహికల్ మొత్తము. సో అదొక బెనిఫిట్ మనకి. అండ్ సన్ రైజ్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా సన్ రైజ్. ఇప్పుడే సన్ రైజ్ అయింది. సో షార్ట్ చేద్దాం అనుకున్న సన్ రైజ్, కానీ నేను లేచేసరికి కొద్దిగా లేట్ అయింది. నైట్ నిద్ర పట్టట్లేదు యాక్చువల్గా. కొద్దిగా టైర్డ్ అయినట్టుంటేనేమో నైట్ నిద్ర పడుతుంది, కానీ నైట్ 12-12:30 వరకు ఇక నిద్ర పట్టలేదు. ఇంకా లేట్ అవుతుంది, మార్నింగ్ లేవాలని చెప్పేసి నేనే బలవంతంగా పడుకున్నా. దాని తర్వాత కూడా ఒక 1 అవర్ అట్టి ఇటు బొర్రి తర్వాత నిద్ర పట్టింది. ఓఆర్ దగ్గర మంచి సన్ రైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం పెట్టింది వ్యాన్ నిన్న వెనకాల చూడండి గోపురం. స్నానం చేసేసుకున్నా, స్నానం చేసేసి వెహికల్ అయితే ఇక్కడ పెట్టిన. స్నానానికి అయితే కొదవలేదు, మంచిగా హాట్ వాటర్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ కాబట్టి కొద్దిగా వెచ్చగా ఉన్నాయి అనమాట. సో వెహికల్ అయితే ఇటు పెట్టిన, ఎందుకంటే అక్కడ కొంత చెట్లు ఉన్నాయి, ఎండ పడతలేదు సోలార్కి. అండ్ నిన్న బాగా సోలార్ యూజ్ చేసినాం కాబట్టి కొద్దిగా బ్యాటరీ కొద్దిగా డిశ్చార్జ్ అయినట్టుంది. అందుకని చెప్పేసి సోలార్ ప్యానల్ లేపేసి ఇక్కడ తూర్పు సైడ్ ఈస్ట్ సైడ్ ఫేస్ పెట్టేసిన. ఇప్పుడు మీకు టెంపుల్ చూపిస్తా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. నిన్న మనం వ్యాన్ పెట్టుకుంది అక్కడ, మనిషి ఉన్నాడు కదా అక్కడ అనమాట. అండ్ చూడండి టెంపుల్ పార్కింగ్ ఇదంతా. ఇది రథం ఊరేగింపు జరిగినప్పుడు యూజ్ చేసే రథం ఇది. టెంపుల్కి రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఒకటి స్టెప్స్ వెళ్ళని ఉంది. ఇది చాలా ఓల్డ్ అనమాట. ఒకప్పుడు హైదరాబాద్ సిటీ లేనప్పుడు ఇక్కడ చూడండి హిస్టరీ ఉంది దీని మీద. ఒక 3000 acres ఉండేదంట దీని చుట్టూ భూమి. దానికోసం ఒక 3 lakhs 3 లక్షల లీటర్ల వాటర్ ఇలా స్టోర్ అయ్యేదట. దీన్ని రినోవేట్ అయితే చేసిర్రు. ఫస్ట్ పాతది ఉండే అనమాట. సో పాతదాన్ని మంచిగా రినోవేట్ చేసి కొత్త స్టెప్ వెల్ కట్టారు. ఇటు సైడ్ నుంచి స్టెప్ వెల్కి వెళ్ళడానికి దారి ఉంది. ఇక్కడ ఉన్నాయన్నమాట మెట్లు. ఈ మెట్లు ఈ పాతగా ఉండే, దీన్ని రినోవేట్ చేసి మళ్ళీ స్టోన్స్ వేసి మెట్లు అయితే కట్టిండ్రు. ఇది గుడి గోపురము మంచి కలర్ఫుల్గా ఉంది. మనం వచ్చింది అయితే ఇటు సైడ్ నుంచి. సో ఓఆర్ఆర్ నుంచి అక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ రావాలి. బోర్డు ఉంటుంది, చిన్న బోర్డు ఉంటుంది మంచిర్యాల జంక్షన్ నుంచి. అదే వాటర్ ఫెసిలిటీ ఇక్కడ గుడి దగ్గర స్నానాలు చేయడానికి బాగుంది. అండ్ గుడికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడి నుంచి వచ్చినాం కదా, గుడికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ నవగ్రహాలది అండ్ ఇక్కడ రథం ఉన్నట్టుంది. అండ్ ఇటు వచ్చేసి అయ్యప్ప సేవా సమితి అని చెప్పేసి ఒక హాల్ లాంటిది ఉంది. ఇదంతా అయ్యప్ప సన్నిధానం. అయ్యప్ప భక్తులందరూ కలిసి విరాళాలు వేసుకుని కట్టించారు అనమాట. దీనిలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఇక్కడనే ఉంటారు. ఇక్కడ నుంచి వచ్చినాం కదా మనం, అక్కడ కనబడుతుంది కదా ఎల్లో కలర్లో, అది మల్లన్న టెంపుల్. అండ్ ఇక్కడ చూస్తే గోశాల దాదాపు ఒక 30 వరకు 25 నుంచి 30 వరకు ఆవులు అయితే ఉన్నాయి దీనిలో. చాలా ఎదురుగా మనకి ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి బ్రహ్మపుత్ర ఓంకారేశ్వర దేవాలయం అంట. దీనిలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, వీరభద్రుడు, సూర్య పంచాయతనం, నాగఫణి దేవాలయం అని ఇవన్నీ దేవాలయాలు లోపల ఉన్నాయన్నమాట. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క దేవుడికి. ఈ గోశాల నుంచి ముందుకెళ్తే మనకి టెంపుల్. సరే టెంపుల్ లోపలికి వెళ్ళి చూపిస్తాయి. ఇప్పుడు ఈ టెంపుల్లో మనకు రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉండే సేమ్ పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. ఇది టెంపుల్ లోపల. ఇది యాగశాల. ఇక్కడ మన యజ్ఞాలు అవి చేయాలంటే ఇక్కడ చేస్తారు. గోపురం లోపల నుంచి. అండ్ ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్ మనకి ఇది పూరి జగన్నాథ్ టెంపుల్. సో అది ఇక్కడ టెంపుల్ ప్రెమిసెస్. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఒక ఓఆర్ఆర్ సౌండ్ అయితే మనకు వెహికల్స్ వస్తూ ఉంటుంది. సో అది ఇగ్నోర్ చేస్తే చాలా ప్రశాంతమైన ప్లేసు. సిటీలో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వీకెండ్లో రావడానికి ట్రై చేయండి. హే గైస్, గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ మంచిర్యాల దగ్గర రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉంటున్నా 2 days నుంచి. నిన్న ఆల్రెడీ ఉన్నా. ఈరోజు మళ్ళీ ఎందుకున్నా అంటే ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి ఫెస్టివల్ ఉందన్నమాట. ఈరోజు ఇక్కడ మంచి పూజ జరిగేసి చిన్న జాతరలాగా ఎన్విరాన్మెంట్ ఉంటుందంట. సో టైం అయితే ఇప్పుడు 3:30 అవుతుంది. 4:30కి అట్లా పూజలు అవి స్టార్ట్ అవుతుందంట. సో స్నానాలు చేయాలి. స్నానం చేసేసి అది కార్యక్రమం మొత్తం షూట్ చేద్దామని చెప్పేసి ఇక్కడే ఉన్నా.
నిద్ర కూడా ఫుల్ కాలేదు. 3:30 అంటే మధ్యలోనే లేవాల్సి వచ్చింది. సో చలో ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి గుడి లోపలికి వెళ్ళిపోదాం. రైట్, టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేను 3:34 మధ్యలో నిద్ర లేచిన. 4కి లేచినట్టున్నా. 4కి లేచి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసిన. సౌండ్ వినబడుతుంది కదా, పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అనమాట. సో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుంది. అది 7కో 6:30కో 7కో పూజ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేటట్టున్నారు. సో అక్కడికైతే వెళ్తా నేను. సో సేమ్ ప్లేస్లో వ్యాన్ పార్కింగ్ చేసిన. అండ్ అక్కడ చూస్తున్నారు కదా లైట్లతో మంచి టెంపుల్ అయితే మంచిగా లైట్లతో వెళ్ళిపోతుంది. సో వెళ్దాము. వెళ్ళి ఈరోజు పూజ ఏంటి, ఈరోజు ఇక్కడ ఒక 13-15 స్వాములు ఉన్నారు, అయ్యప్ప స్వాములు. వాళ్ళు కూడా ఈరోజు పడి పూజ చేసేసుకొని ఇరుముడు కట్టేసుకొని శబరికి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. సో అది కూడా కొద్దిగా షార్ట్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తా. ఈరోజు ముక్కోటి ఏకాదశికి పూజ ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ కొద్దిగా ప్లకార్డ్స్ అవి వేయించారు అనమాట. హోల్డింగ్స్ అవి పెట్టారు. అందుకని చెప్పేసి చూడండి, మార్నింగ్ 4:30 కూడా జనాలు కూడా బాగానే వచ్చారు. ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఒక చిన్న సెట్ వేసారు, 7 కొండల వాడిది. సో తిరుపతి లాంటిది 7 డోర్స్ ఉంటాయి కదా, 7 కొండలు. సో ఆ 7 ద్వారాలదైతే ఇక్కడ సెట్ వేసారు. సూపర్ ఉంది ఇది. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, ఇది గుడి అటుంది కదా, ఇది ఉత్తర ద్వార దర్శనం. జనాలందరూ ఇటు నుంచి వచ్చేసి అప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తారు అనుకుంటా. ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి ఇక్కడ నుంచి దర్శనం ఉంటుంది. పూజ అయిపోయింది, ఇంకా పల్లకి తీస్తున్నారు. పల్లకి తీసుకొని ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇది మన యాక్చువల్ టెంపుల్ అనమాట, తూర్పుకు ఉంటుంది. అండ్ ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి ఇక్కడ పెట్టినారు కదా. దీని అవతల ఇప్పుడు వాళ్ళు ఊరేగింపు తీసుకొని ఇక్కడికి వచ్చేసినారు. స్వామివారిది ఊరేగింపు అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లోపలికి తీసుకొచ్చేస్తున్నారు.
టెంపు తర్వాత స్వామివారి విగ్రహాన్ని అయితే మనకి ఇక్కడ ఉత్తర ద్వారానికి ఎదురుగా పెట్టినారు. ఇప్పుడు జనాలందరూ బయటికి వెళ్ళిపోయి ఈ ఉత్తర ద్వారం గుండా వచ్చేసి దర్శనం చేసుకుంటారు. సో అది ముక్కోటి ఏకాదశి రోజు అది విశిష్టత అనమాట, ఉత్తర ద్వార దర్శనం అనేది. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కాబట్టి తూర్పు ద్వారము కంప్లీట్గా క్లోజ్ చేసేసినారు. అండ్ ఓన్లీ ఇక్కడ పెట్టి కదా ఉత్తర ద్వారం, అది మాత్రమే ఓపెన్ పెట్టినారు. భక్తులు ఎవరు వచ్చినా కానీ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఈరోజు ఇది మనకు ఉత్తర ద్వారం సెటప్ అయితే వేసినారు కదా. ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి ఎంటర్ కావడానికి 7 కొండల వాడిది 7 ద్వారాలు ఉంటాయి కదా, అట్లాంటి సెటప్ అయితే వేసినారు. సో ఇక్కడ నుంచి ఊరేగింపు అయిపోగానే జనాలు అందరూ వచ్చేసి ఇక్కడ నుంచి దర్శనానికి అయితే ఇటువైపు వచ్చారు. మనం కూడా వెళ్ళిపోయి చూద్దాం. అదే ఉత్తర ద్వారం నుంచి వచ్చేసి అయితే భక్తులు ఇక్కడ దర్శనం చేసేసుకుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ లైన్ పట్టేసి ఈ రకంగా లైన్ పట్టి మళ్ళీ మెయిన్ టెంపుల్కి అయితే దర్శనానికి వస్తున్నారు. ఇది రథంది షెడ్, అండ్ ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి సేవా సమితి వాళ్ళది ఒక హాల్. దీనిలో అయ్యప్ప స్వాములు ఒక 20 మంది సన్నిధానం ఏర్పాటు చేసుకున్నారు, అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట. సో ఈరోజు చూస్తే మార్నింగ్ పడి పూజ అయితే స్టార్ట్ అయింది. సో ఈరోజు పడి పూజ చేసేసి వీళ్ళు శబరికి అయితే ఆ ఇరుముళ్ళు కట్టుకొని శబరికి అయితే స్టార్ట్ అయిపోతున్నట్ట ఈరోజు. సో ఈరోజు ఫైనల్ పూజ అనమాట. పడి పూజ కూడా చాలా సూపర్ ఉంటుంది. ఇక్కడే ఉండి పడి పూజ కూడా చూసుకుందాము. అలాగే టైం వచ్చేసి 6:30 అవుతుంది. వైకుంఠ ద్వార దర్శనం, అదే ఉత్తర ద్వార దర్శనం అండ్ అక్కడ అటు సైడ్ పడి పూజ 2 కూడా అయిపోయినాయి. చాలా బాగా అనిపించింది ఈరోజు. చాలా రోజుల తర్వాత నేను 3 o'clock 4 o'clockకి లేవడము చాలా రోజులు అయింది. సో చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు, చాలా ఫ్రెష్గా ఉంది. అయ్యప్ప స్వాములు అయితే పూజ చేస్తా ఉంటే నేను 2014లో అనుకుంటా నేను కూడా అయ్యప్ప మాల వేసుకున్నా. అప్పుడు ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి మళ్ళీ. సో మార్నింగ్ లేచి 4 o'clock లేచి స్నానాలు చేసేసుకొని పూజ చేసేసుకొని అండ్ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతుండే. మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ స్నానాలు చేసేసుకొని మళ్ళీ పూజ చేసేసుకొని డైలీ రొటీన్ బాగుంటుండే. డైలీ చాలా యాక్టివ్గా ఉంటుండే ఆ 40 days. అది అయిపోయిన తర్వాత నేను శబరి వెళ్ళేసి వచ్చిన. అది చాలా చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మెమరీస్ అన్నీ ఫ్రెష్ అయిపోయినాయి వీళ్ళ పూజ అది ఇది చూస్తూ ఉంటే. అది 2 days స్టే ఎట్ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి టెంపుల్ మంచిర్యాల ORR అవుటర్ హైదరాబాద్లో 2 days అయితే అట్లా స్పెండ్ చేసేసిన. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ స్టేటస్ గ్రూప్లలో అన్నిట్లలో షేర్ చేయండి, కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఒకవేళ మీరు కాకుండా వేరే వాళ్ళకి చూసే అవకాశం ఉంటే వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా నాకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా చూసి వదిలేకుండా తప్పకుండా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, నేను చూస్తుంటే నా వీడియోలో అందరూ వ్యూస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇంకా అవి మళ్ళీ చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈరోజు చూస్తారు, మళ్ళీ రేపు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ రాదు. సో అది మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో కలుస్తా. టిల్ దెన్ బాయ్ బాయ్.